శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామినే నమ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రవణ నక్షత్రం 4వ పాదం. ఇది ఎక్కడుంది ఏమిటి అనేది తెలుసుకుందామండి. వీరవల్లిపాలెం అనేటువంటి గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారండి ఇక్కడ. ఇది ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన భీమఖండంలో నక్షత్ర దేవాలయాల్లో 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున మొత్తం 108 దేవాలయాలు అయితే ఉన్నాయి. అందులో ఈ యొక్క శ్రవణ నక్షత్రం 4వ పాదంలో భద్రకాళి సమేత వీరేశ్వరుడు. ఈయన ఎలా వెళ్ళాలి అంటే అండి, మనకి ద్రాక్షారం నుంచి కోటిపల్లి వచ్చి కోటిపల్లి నుంచి పంటి దాటితే మనకి వచ్చేటువంటి సెంటరు అంటే మనకి వానపల్లి వెళ్ళేటువంటి సెంటర్ మనం 1వ పాదంలో చూసాం కదండి. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో మనం వానపల్లికి చెప్పుకున్నటువంటి దారిలోనే ముందుగా వీరవల్లిపాలెం అంటే ఎవరైనా చెప్తారు. మనకి అక్కడ బోర్డు కూడా అయితే మనకి లభ్యమవుతోందండి. అటువైపు మనం 4 రోడ్ల కూడల్లోంచి రైట్ వైపు అంటే కుడివైపు మనం తీసుకున్నట్లయితే వీరవల్లిపాలెం అక్కడికి ఒక 3 కిలోమీటర్లు సుమారుగా దూరం ఉంటుంది. అక్కడైతే మనకు రోడ్డు పక్కనే గోదావరి తీరాన్ని స్వామివారు వేంచేసి అయితే ఉన్నారు వెలసి. మరి స్వామివారిని వీరవల్లిపాలెం అని చెప్పి బోర్డు అది కూడా ఉంటుంది. అక్కడ మనం చక్కగా వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మరి స్వామివారి అయితే దర్శనం లభిస్తోంది మనకి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా ఈ యొక్క దేవాలయంలో ఎవ్వరూ కూడా లేరండి. అంటే చాలా తక్కువ మంది జనాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా రద్దీ అయితే ఉండదు. మనకు సోమవారాలు కానీ అలాగే మాస శివరాత్రి మహాశివరాత్రిలో అయితే మాత్రమే వస్తారు ఎక్కువ జనాలండి అని చెప్పి వారైతే చెప్పడం జరిగింది. మరి అటువంటి దేవాలయానికి అయితే మనం వెళ్ళి ఈ దేవాలయానికి అయితే మరి వానపల్లి వెళ్ళేటువంటి బస్సులు కానీ వెళ్తే వెళ్ళొచ్చు. లేకపోతే కనుక మనం ఇక్కడ నుంచి బండి మీద కానీ లేదా ఆటోలు కానీ వెళ్ళాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఎక్కువగా అయితే రవాణా సౌకర్యం అయితే నాకైతే కనిపించలేదు. మరి సొంత వెహికల్ పెట్టుకునే వెళ్ళవలసి ఉంటుంది. మరి అలాగే స్వామివారిని భద్రకాళి సమేత వీరేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో ఈ శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి వారిది. విష్ణుమూర్తి అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం చేతనే మనకి వివాహ దోషాలన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయండి. అలాగే శ్రవణ నక్షత్రం యొక్క దోషాలు తొలగిపోతాయి. ఈ శ్రవణ నక్షత్రం మరి మకర రాశి కాబట్టి మకర రాశి జాతకులు కూడా తప్పకుండా చూడొచ్చండి. ఈ యొక్క దేవాలయాన్ని అయితే చూడండి. చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. మరి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః భద్రకాళి సమేత వీరేశ్వరాయ నమః అంటూ స్మరించుకోండి. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపాన్ని అయితే ఆచరిస్తూ ఉండండి. మరి అవకాశం ఉన్నవారు వెళ్ళి దర్శనం చేసుకోండి. లేని వారైతే చక్కగా చూసి నమస్కారం చేసుకుని ఈ వీడియో ఎంతోమందికి పంపించినట్లయితే మనం పుణ్యం కట్టుకున్న వాళ్ళం అవుతాం. మరి సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి.